మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, దానికి కారణం తెలుసుకోవచ్చాను? కేవలం పవన్ కళ్యాణ్ మోసపూరితమైనటువంటి చర్యల ద్వారా. చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారితో పార్టీ పెట్టించారంటారా? 100% సీటు కన్ఫర్మ్ అని ఎవరు హామీ ఇచ్చారు? క్లియర్గా నాకు మంగళగిరిలో పార్టీ ఆఫీసులో 1-to-1 దగ్గర రబ్బర్ చెప్పులు కాదు కాస్ట్లీ చెప్పులు ఉన్నాయని ఏమన్నా మిమ్మల్ని పక్కన పెట్టారనుకుంటున్నారా? రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిశెట్టి వెంకట సుబ్బారావు గారు మనతో ఉన్నారు. గత ఎలక్షన్లో ఈయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు. దానికి సంబంధించి ఆయన్నే అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. 2019 ఎన్నికల్లో మీరు ఎలక్షన్లోకి అంటే డైరెక్ట్ ఎలక్షన్లోకి రావాలి, పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు. కానీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, దానికి కారణం తెలుసుకోవచ్చాను? కేవలం పవన్ కళ్యాణ్ మోసపూరితమైనటువంటి చర్యల ద్వారా నేను 2019లో పోటీ చేయలేకపోయాను. నేను 2018లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన వెంటనే ఈయన ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు విని నమ్మి అవి సిద్ధాంతాలుగా భావించి ఆ సిద్ధాంతాలు అనుసరిస్తాడు అనే భావనతో, ఇతనికి ఒక మాటకే నిలకడ ఉంటుంది అనే ఒక భావనతో పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా తిరిగి ప్రతి గ్రామంలోని గ్లాస్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి ప్రజల గుండెల్లో నాటుకునే విధంగా నేను ఒక 6 కార్లు వేసుకుని 8 నెలలు కంటిన్యూస్గా తిరిగి జనసేనకు అనేదానికి అసలు పునాది లేనటువంటి జనసేనకు పునాది ఏర్పాటు చేసి మంచి ఓటింగ్ స్థాయిని పెంచాను. అయితే పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే రబ్బర్ చెప్పులు వాళ్ళకే ఇస్తానన్నారంటే మీ దగ్గర రబ్బర్ చెప్పులు కాదు కాస్ట్లీ చెప్పులు ఉన్నాయని ఏమన్నా మిమ్మల్ని పక్కన పెట్టారనుకుంటున్నారా? మరి శేషకుమార్ గారు రబ్బర్ చెప్పులు కలిగినటువంటి వ్యక్తి కాదే. ఆమె మాకు దగ్గర బంధువే. ఆమెకు కూడా కాస్త ఉన్నతమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకురాలే, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏమీ కాదు. కాకపోతే ఆమె గతంలో తెలుగుదేశంలో పనిచేస్తుంది. తెలుగుదేశంలో పనిచేసి ఉండడంతో ఆమెకు ఉన్నతమైనటువంటి స్థాయిలో లోకేష్ పిఏ గారితో పరిచయాలు ఉండడంతో ఆ పిఏ గారి ద్వారా లోకేష్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుని ఆమె నాన్ లోకల్ అయినప్పటికీ ఇక్కడికి సీటు తెచ్చుకోగలిగింది. అయితే 2019లో పొత్తు లేదు, అయినప్పటికీ కూడా లోపాయికారంగా పొత్తు ఉందంటారా? లోపాయికారి అంటే నేను క్లియర్గా చెప్పవలసి వస్తే, గతంలో ఈశ్వరుడు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో విజయం పొంది ఇంటికి వస్తున్నానని పార్వతీదేవికి తెలియపరిస్తే ఆ పార్వతీదేవి భర్త వస్తున్నాడనేటువంటి ఆనందంతో అలంకరణ చేసుకోవడానికి స్నానం చేయడానికి ఉపక్రమించి ఆమె ఒంటిగా ఇంటి దగ్గర ఉండడం వలన ఎవరిని బయట కాపలా పెట్టాలి, నేను స్నానం చేస్తున్నాను అని ఆలోచన చేసుకుని చివరికి ఒక నలుగు బిండిని వినాయకుడిగా తయారు చేసి గుమ్మం దగ్గర పెట్టుకుంది. ఆ గుమ్మం దగ్గర పెట్టుకున్నటువంటి వినాయకుడికి తరువాత శివుడు శిరఛేదనం చేయడం, దానికి మళ్ళీ ఏనుగు యొక్క తల తీసుకొచ్చి అతకడం, దానికి ఒక ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. అలాంటి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తే మన పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు నలుగు పిండితో తయారు చేసి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ నిలబెట్టాడు. ఈనాటి నుంచి కాదు, 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రాణం పోసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారితో పార్టీ పెట్టించారంటారా? 100%. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అతని చర్యలు మీరు వెనక్కి చూడండి. మన పిఠాపురం నియోజకవర్గం గత 2019లో సీటు కేవలం తెలుగుదేశం వాళ్ళతోటే ఇచ్చారు. తెలుగుదేశం వారి ప్రమేయంతో ఇక్కడ ఇవ్వబడింది. రెండో ప్రక్కనే ఇది వర్మకు కూడా లాభించే విధంగా ఆమెకు ఇచ్చారు. లేకపోయి నాకు సీటు ఇచ్చున్నట్టయితే నాకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద నాకు అన్ని ప్రాంతాల్లోని నాకు బంధుత్వాలు ఉన్నాయి. నా తాతగారిది విరవాడ,
నా పిన్ని గారిది కొండివరం, ఇంకో పిన్ని గారిది కోలంక, ఇంకో పిన్ని గారిది రాయవరం. అదేవిధంగా నాకు గొల్లపురంలో నేను మొగలివారి అల్లుడిని, నేను అనిశెట్టి వారి అబ్బాయిని. అంతేకాకుండా పిఠాపురం రెడ్డిపల్లి సీతన్న గారు మా అన్నయ్యకి తోడేళ్ళుడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలోని బంధుత్వం కలిగి, సరైనటువంటి బలగం కలిగి, మంచి ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వ్యక్తిని. అదే పోయినసారి నాకు సీట్ ఇచ్చి ఉంటే దరిదాపులుగా బహుశా గెలిచేవి కూడా ఉండేవాడినేమో. కానీ నాకు ఇవ్వడం వలన, నేనేసినటువంటి పునాది వలన ఏర్పడినటువంటి ఓట్ బ్యాంకే ఆ 28,000. ఆ 28,000 నేను అంత కృషి చేయకపోయి ఉంటే 2019కి ముందు ఆ ఓట్ బ్యాంక్ వచ్చి ఉండేది కాదు. సగం ఓట్ బ్యాంకు నేను వైసీపీ వైపు తీర్చుకోగలిగాను, సగం ఓట్ బ్యాంక్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు మాట మరల్చలేక. ఆ ఓట్ బ్యాంకే పోయినసారి శేష్ కుమార్ గారికి పడింది తప్ప ఆ ఓట్ బ్యాంకు శేష్ కుమార్ గారి ఓట్ బ్యాంక్ కాదు, అది నా ఓట్ బ్యాంక్. అయితే మీరు క్యాబినెట్ హోదాలో మంచి హోదాలో ఉన్నారు, చాలా విద్యార్థికులు. మిమ్మల్ని పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉపయోగించుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఇక్కడ లోకల్ లీడర్స్ ఏమైనా మీ గురించి చెప్పుంటారా, లేకపోతే ఆయన ఏ విధంగా మిమ్మల్ని తప్పించుంటారు అనుకుంటున్నారు? కేవలం తెలుగుదేశం వాళ్ళ ప్రమేయం వల్లే ఆయన నన్ను తప్పించాడు తప్ప అతనిగా నా స్థాయిని తెలుసుకుని కానీ, నా వ్యక్తిత్వాన్ని తెలుసుకుని కానీ, లేకపోతే నాకున్నటువంటి ఉద్యోగ రీత్యా నాకు కలిగినటువంటి అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో కానీ అతను విఫలమయ్యాడు. విఫలమయ్యి అతను కేవలం అతనికి గెలుపు కాదు ముఖ్యం, ఓట్ బ్యాంక్ కాదు అతనికి ముఖ్యం, తెలుగుదేశం వాళ్ళ మాట శిరోధార్యం. ఆ మాటను బేస్ చేసుకునే లోకేష్ గారు పిఏ అయినటువంటి టీడీ జనార్దన్ గారితోటి మాకినీడి శేషకుమార్కు ఉన్నటువంటి పరిచయాల రీత్యా లోకేష్ గారి ద్వారా ఈయనకి ఫోన్ వస్తే ఆ ఫోన్ని ఆధారం చేసుకుని రెండో వైపు వరం గారు కూడా ఈ సుబ్బారావు అయితే నేను ఓడిపోతాను, సుబ్బారావు కాకుండా చూడమని చెప్పి వరమ గారు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి విన్నవించుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేనైతే జనసేన తరపున అయితే గెలిచేస్తాను అనే భావనతోటి, వరమ గారికి అడ్డంకి వస్తాననే భావనతోటి ఒక నామమాత్రపు వ్యక్తిని, అది స్త్రీ అని చూపించి అక్కడ ఆమెకు సీట్ ఇచ్చారు. అదే స్త్రీ ఆమె కాకుండా నా భార్యకి ఇచ్చినా సరే నేను ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో 2019లోనే నేను ఎన్నికై ఉండేవాడిని. అయితే లక్షల రూపాయలు మీరు పార్టీ కోసం ఖర్చు పెట్టారంటున్నారు, అలాగే పార్టీకి కూడా ఫండ్ ఇచ్చారంటున్నారు. మొత్తం ఇక్కడ చూసుకుంటే మీకు సీటు కన్ఫర్మ్ అని ఎవరు హామీ ఇచ్చారు, లేకపోతే మీ అంతటి మీరే ఖర్చు పెట్టి సీట్ ఇవ్వలేదంటున్నారా? క్లియర్గా నాకు మంగళగిరిలో పార్టీ ఆఫీసులో 1-to-1 పవన్ కళ్యాణ్ గారితో నేను చర్చలు జరిపాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా విస్తృతంగా నాకున్న అవగాహనని వారితోటి షేర్ చేసుకున్నాను. ఇవన్నీ చూసి మీకున్నటువంటి ఈ అపారమైనటువంటి విజ్ఞానంతో నేను పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మీకే నేను సీటు ఇస్తున్నాను, మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి, సీటు మీకు కన్ఫర్మ్ అని చెబుతూ నా నుంచి పార్టీ ఫండ్ తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ కోసం విస్తృతంగా ఖర్చు చేయించారు. నేను కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోటి రూపాయలు దాటింది, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నేను ఉన్నటువంటి సందర్భంలో ఇక వీళ్ళ చర్యలకు విసుగు చెంది మేడంకి సీట్ ఇచ్చిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద లోటస్ పాండ్లో వారి గృహంలో నేను నా అనుచరులతోటి కలిపి పార్టీ కండవా కప్పుకుని ఆనాటి నుంచి నేటి వరకు కూడా నేను పార్టీకి సేవ చేస్తూ ఉన్నాను. గత ఎన్నికల్లో పెండుం దొరబాబు గారికి 14,000 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే దానికి కారకం నేనే. నా ఓట్ బ్యాంక్ తోటి అతనికి మెజార్టీ వచ్చింది. నాకున్నటువంటి ఓట్ బ్యాంకు సుమారు 15,000 నుంచి 20,000 ఓట్లు నాకు ఉన్నవి, నేడు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నేడు కూడా వంగా గీత గారికి విస్తృతంగా ఉపయోగపడుద్ది. ఈ యొక్క ప్రచారాన్ని ఈ పార్టీలో కూడా లోకలోకలో ఉండడం వలన ఈ దొరబాబు గారు కొంచెం అనాసక్తమైనటువంటి చర్యల వలన నేను అనుకున్నంత స్థాయికి
ఆ, పై అధికారులు పెద్దల దృష్టిలోకి రాలేకపోయాను. ఈ మాకినీటి శేషకుమార్ గారి కంటే ఏ ఇతరత్ర జనసేన క్యాండిడేట్ కంటే, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మన క్యాండిడేట్లతోటి సరి సమానంగా బలం, విజ్ఞానం, అనుభవం అన్నీ ఉన్నటువంటి, వయసు కూడా ఉన్నటువంటి వ్యక్తిని నేను. అయితే పార్టీ ఫండ్ ఇస్తేనే మీకు సీట్ ఇస్తామని ఎవరైనా చెప్పారా పార్టీలోనండి? పార్టీ ఫండ్ వారు అడిగారు నన్ను. ఎవరు అడిగారండి? నన్ను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేటువంటి అనుచరుడు నన్ను వారి సమక్షంలో అడిగారు. వారి సమక్షంలో అడిగితే ఆ పార్టీ ఫండ్ని ఇవ్వడానికి నేను సిద్ధం అని చెప్పాను. సిద్ధమా, ఇచ్చారా? కొంతవరకు ఇచ్చాను. దాన్ని మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా నన్ను మొగల్తూరులో వాళ్ళకున్న పాత ఇల్లుని తిరిగి కొని ఆయనకు అప్పగించుటకు, దానికి అగ్రిమెంట్ కొరకు నా దగ్గర నుంచి డబ్బులు వాళ్ళు పార్టీ ఫండ్గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, అత్యధిక మెజారిటీతో గెలుస్తాము అని జన సైనికులు కానీ కళ్యాణ్ గారు గారని చెప్తున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ఈ పిఠాపురం రాజకీయాల గురించి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మీకున్న అవగాహన ఏంటి? గత 5 సంవత్సరాలు పెట్టి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో మొదటిగా పెండుం దొరబాబు గారు గెలిచేటప్పటికి ఆయనకి 1400 ఓట్లు వచ్చాయి. తదుపరి జగన్ గారు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అది స్థానిక సంస్థల ఎన్నికల్లో మన మున్సిపాలిటీలో 1400 నుంచి అది 4000కి వెళ్ళింది. అదేవిధంగా అన్ని చోట్ల కూడా గొల్లప్రోలు మండలంలో కావచ్చు, పిఠాపురం మండలంలో కావచ్చు, కొత్తపల్లి మండలంలో కావచ్చు, పిఠాపురం టౌన్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా మొదట దొరబాబు గారికి వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతోటి స్థానిక సంస్థల్లో విజయాలు సాధించడం జరిగింది. ఇవి ఎందుచేత జరిగిందంటే జగన్ గారి మీద ఉన్నటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి విధానంతో ప్రజలు బాగా ఇంప్రెస్ అయ్యి బాగా దాన్ని. అయితే స్థానిక సంస్థలు వేరు, ఇప్పుడున్న ఈ ఎలక్షన్స్ వేరు. డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటి అనేది డిసైడ్ అయ్యే ఎలక్షన్స్ కదా. స్థానిక సంస్థలు సాధారణంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడున్న ఎలక్షన్స్ గురించి మీరేం చెప్తారు? అంటే కళ్యాణ్ గారు గెలుస్తారా, గీత గారు గెలుస్తారా అనుకుంటున్నారా? ఖచ్చితంగా గీత గారు గెలుస్తారు. గీత గారికి ఉన్న అనుభవం కళ్యాణ్ గారికి ఎక్కడుంది? నిలకడలేని మనిషి, నిబద్ధత లేని మనిషి. మెజారిటీ గురించి మీరేం చెప్తారు? మెజారిటీ వద్దు. మెజారిటీ అనేది గీత గారికి ఎంత మెజారిటీ అనేది తేల్చుకోలేని స్థితిలో మేము ఉన్నాం. 50, 60, 70 అనే ఉద్దేశంలో మేము ఉన్నాం. ఆయన లక్షలాగా అవుతుందండి. మనకున్న ఓట్లు 2,30,000. దాంట్లో పోలయ్యేది 70% పోలైనా 1,60,000, 1,70,000 ఓట్లు పోలవుతాయి. అతనికి 1,00,000 ఓట్లు మెజార్టీ రావాలంటే ఈవిడి కేవలం 20,000, 30,000 ఓట్లు వస్తే ఆయనకి 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తుంది. అది జరగనటువంటి విషయం, ఎటువంటి పరిస్థితుల్లోనే జరగనటువంటి విషయం. మీకు ఏ సర్వేల్లో చూసుకున్నా 50% ఓట్ బ్యాంకు మన జగన్ గారికి ఉందనేది సర్వేల్లో చెప్తున్నదండి. 1,60,000 ఓటింగ్లో 50% ఓట్లు అంటే 80,000 ఓట్లు. పోయినసారి కూడా మన పెండుం దొరబాబు గారికి 86,000 ఓట్లు వచ్చి ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. ఈవేళ 1,00,000 ఓట్లు, 1,20,000 ఓట్లు గీత గారికి వస్తాయి. 40,000, కేవలం 40,000 ఓట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయి. అంటే 80,000 ఓట్లు ఇంచుమించు గీత గారికి మెజార్టీ వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. 80,000 మెజార్టీతో గీత గారిదే గెలుపని వెంకట సుబ్బారావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.